చూడండి ఇక్కడ మనకి ఇది యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ 11% ఇంక్రీజెస్ ఫ్రమ్ 11% to 17.5% ఏ పర్సన్ ఇయర్లీ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 1071.20 రూపీస్ ద ప్రిన్సిపల్ ఇన్వెస్టర్ కావాలి. సాధారణ వడ్డీ యొక్క వార్షిక రేటు 11% నుంచి 15.5% పెరిగితే ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయము 1071.20 పెరిగిందన్నారు. అంటే 11 నుంచి 15.5 పెరిగిందంటే ఎంత పర్సెంట్ పెరిగినట్టు? 6.5% పెరిగినట్టే కదా. ఆ 6.5%కి వాల్యూ ఎంత? 1071.20 అయితే అసలు ఎంతో కావాలన్నమాట. అంటే 100కి ఎంత వస్తుందో కావాలి. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తాం మనకమ్మ ఏమవుతుంది ఇక్కడ మనకి ఇది 100 ఇంటూ 1071.20 డివైడ్ బై ఎంతమ్మా 6.5. ఓకేనా రైట్. ఇప్పుడు మనం కట్ చేస్తే ఇక్కడ 100 ఇంటూ చేస్తే ఈ వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే 1071.20 డివైడ్ బై 65 చేయాలి. ఓకే చూడు ఇక్కడ 5 13 5 పెట్టి కట్ చేస్తాం మనకు 5 రోజులు 10 5 1 5 5 అయితే 21 కదా 5 4 ఓకే 5 4 20 5 రోజులు 5 4 ఓకేనా రైట్. మళ్ళీ మనం 13 ఎక్కంతో కట్ చేయడమా 13 పెట్టి కట్ చేస్తే 13 1 13 21లో 13 అయిపోతే ఇంక 84 ఉంటుంది సార్ 84 13 6 78 78 అయిపోతే 62 ఉంటుందమ్మా 13 4 82 అండ్ 8 అక్కడ 0 ఉంది కదా మనకి ఎక్స్ట్రా 0 ఉంది కదా ఆ 0 పైకి వచ్చేప్పటికి ఇది అంటే 16480 మన ఆన్సర్ అన్నమాట 16,480 రూపాయల ఆన్సర్. అంటే 72కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్ ఆన్సర్.